వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముమ్మర చర్యలు. గుంటూరు జిల్లాలో స్థలాలను పరిశీలించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్. విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు. చిత్తూరు జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసుల తనిఖీ. 100 లీటర్ల సారా, 150 కేజీల నల్ల బెల్లం స్వాధీనం. అనంతపురం జిల్లాలో కఠినంగా లాక్డౌన్. వాహనాలను అనుమతించని పోలీసులు, భారీగా ట్రాఫిక్ కు అంతరాయం. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత. వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, నగదు. కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించిన వానలు. గ్రామాల్లోకి పొంగుకొచ్చిన వాగులు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన వైసీపీ నాయకులు. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో నిరుపేదలకు పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల స్థలాలను మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారథి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గడ్డం కృష్ణ, నాయకులు ప్రశాంత్ కుమార్, జడల వాసు, అల్లంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రేపల్లి పట్టణంలో ఎవరైతే పేదలు ఉన్నారో అవన్నీ ఐడెంటిఫై చేసి, సైట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. 8వ తారీఖు, జూలై 8వ తారీఖున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి రేపల్లి పట్టణంలో ఈ పేద ప్రజలందరికీ ఎక్కడ స్థలాలు ఇవ్వాలి ఏంటని ఐడెంటిఫై చేసి, నివాస యోగ్యంగా ఉండే స్థలాలను ఐడెంటిఫై చేసి పట్టణానికి ఎక్కడో దూరంగా కాకుండా రూరల్ ఏరియాలో ఇవ్వకుండా టౌన్లోనే మనకి అరుంధతి నగర్ 18వ వార్డులో ఇక్కడ 58.375 ఎకరాల పొలాన్ని ఎక్వైర్ చేసి రైతులందరికీ డబ్బులు చెల్లించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందువలన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారికి ఇంత మంచి స్థలాన్ని ఈ రేపల్లి పట్టణ పేద ప్రజలందరికీ ఇవ్వటానికి ఇంత కృషి చేసి ఈ స్థలాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మార్కింగ్ దాకా తీసుకొచ్చినందుకు రేపల్లి పురపాలక సంఘం తరఫున అందరి తరఫున కూడా నేను ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడ 58 ఎకరాలు ఎక్వైర్ చేయటం జరిగింది. దీనిలో 2 అడుగుల వరకు హైట్ లేపుతోంది. ఇక్కడ 2 అడుగుల హైట్లోనే రోడ్స్ అన్నీ ఫామ్ చేయటం జరుగుతుంది. ఈరోజు మార్కింగ్ చేయటం జరుగుతుంది. 3088 మందికి మన హౌస్ సైట్స్ పట్టాలు ఇవ్వబోతున్నాం. ఒక 1344 మందికి టిట్కో హౌసింగ్ అంటే అపార్ట్మెంట్లు ఇవ్వబోతున్నాం. మొత్తం 4000 చిల్లర రేపు జూలై 8వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పేదలందరికీ కూడా 4000 చిల్లర పట్టాలు, టిట్కో హౌసింగ్ కానీ, హౌస్ సైట్స్ పట్టాలు కానీ ప్రజలందరికీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మాతో సహకరించి మా అందరినీ ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్థలాన్ని జరుగుతుంది. ఈ రోజు నుంచి రోడ్స్ వేయటం బిగిన్ అవుతుంది. ఇది మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. కంటిన్యూషన్ ప్రాసెస్ జరిగి ఈ స్థలాన్ని అంతా డెవలప్ చేసి లైటింగ్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేసి నివాస యోగ్యంగా వాళ్ళకి స్థలాల్ని ఏర్పాటు చేసి అందించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నటువంటి వాతావరణాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు విజయవాడ నడిబొడ్డున ఈ 108, 104 వెహికల్స్ని ప్రారంభిస్తే ఆ దృశ్యాలను టీవీలో చూడటానికి 2 కళ్ళు చాలా. ఇన్నాళ్ళు కూడా మనం గ్రాఫిక్స్లో చూస్తూ గ్రాఫిక్స్లో బతికాం. అది కాకుండా లైవ్లో దాదాపు 176 వెహికల్స్ని ఏర్పాటు చేసి ఇటువరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆదర్శంగా తీసుకొని అనేక రాష్ట్రాల్లో 108, 104 ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు దాన్ని కొద్దిగా ఆధునీకరించి కొన్ని వ్యాధులకు ఇమీడియట్లీగా వైద్య సదుపాయం అందితే
ఆ జరిగేటువంటి ఆ వ్యాధి వచ్చిన వాళ్ళకి జరిగేటువంటి నష్టం తగ్గే అవకాశం ఉందని దాన్ని పట్టుకొని దానికి కావాల్సినటువంటి వెంటిలేటర్సు, ఒక ఏఎన్ఎం అలాగే ప్రాథమిక చికిత్సలు చేసేటువంటి అన్ని వసతులను కూడా ఆ వెహికల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడిని పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఆసుపత్రి లోపలి నుంచి వీల్ చైర్లో తీసుకొచ్చి అంబులెన్స్లో తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసి విజయవాడకు తరలిస్తున్నారని తెలిసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపినా పట్టించుకొని పోలీసులు అచ్చెన్నాయుడిని విజయవాడకు తరలించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల సారా, 150 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం నగరంలోని 3 బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలకు అనుమతించట్లేదు. బ్రిడ్జిల ఎదుట బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనాలను అనుమతించకపోవడంతో వేరే దారుల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ వాహనాలు, ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే రహదారులపై అనుమతి ఇచ్చారు. అయితే అనవసరంగా రహదారులపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం నేర్సుగూడ గ్రామ శివార్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించారు. బ్యాగుల్లో ఎలాంటి రసీదు కానీ పత్రాలు కానీ లేని 17 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద మేము రెగ్యులర్గా వాహన తనిఖీలో భాగంగా వాహనాలు తనిఖీ చేయొచ్చుండగా ఒక కారులో 2 వ్యక్తులు ఎటువంటి రసీదు లేకుండా సుమారు 11,76,000 రూపాయలు తరలిస్తుండడంతో వారి వద్ద నుంచి సదరు నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసినాం. కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు పలుచోట్ల బీభత్సం సృష్టించాయి. ఆస్పరి మండలం మత్తుకూరు గ్రామంలో వాగులు పొంగి రావడంతో నీరు ఇళ్లలోకి చేరాయి. గంటకి నీరు పెరుగుతూ గ్రామంలోకి ముంచుకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తోజాక్షప్ప, మనోహర్ రెడ్డి, చంద్రన్న నీరు ఇళ్లలోకి చేరకముందే అప్రమత్తమై గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు విపత్కర సమయంలో స్పందించిన తమను రక్షించినందుకు గ్రామస్తులు, వైసీపీ నాయకులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నాగళ్లపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో బీసీ యువజన విభాగం నాయకులు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు, చీనీ, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల కృష్ణయ్య యాదవ్, నాగరాజు యాదవ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు దిగండి. మా తల్లి ఆయన కుటుంబాన్ని దేవించి ఆశీర్వాదాలతో నింపి ప్రతి అవసరతో నేను మహిళ తీర్చి నేను నామానికి మహిళ తీర్చుకున్నాను. సమస్త ఘనత మహిళా ప్రభావం ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి చిత్తూరు జిల్లాలోని ఆరణియర్ రిజర్వాయర్కు గాలేరు నగరి కాలువ అనుసంధానం చేస్తున్నట్లు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం ఆవరణంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాలేరు నగరి అనుసంధానం చేస్తూ వేణుగోపాల్ సాగర్ నుండి కాలువను తీసుకొస్తామని తెలిపారు. ఆరణియర్ ఆధునీకరణ పనుల కోసం 34 కోట్ల నిధులు కేటాయించారని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే పర్యాటకులకు ఆకర్షించేలా అరణియర్ బృందావనాన్ని అతిథి గృహానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అక్కడ తెచ్చాడు, పెద్ద రచ్చయి రిజర్వ్ పోలీస్ దగ్గరికి వచ్చి పెద్ద రచ్చయింది. అంటే ఆ రోజు అలాంటి సంబ లేకుండా ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది దీంట్లో. మన ఈ గారు ఇది కూడా ముఖ్యమంత్రి దృష్టికి చాలా చెరువులంతా కూడా పూడిపోయింది. మేము ఆ చెరువులో చేపలు పెట్టేటప్పుడు మేమంతా చేపలు పెట్టేటప్పుడు ముని చేపలు పెట్టేవాళ్ళం. ఆ తూములంతా పూడిపోయింది. పైన మునోడు పట్టాలు ఇచ్చేసి ఆ రోజుల్లో ఆ పరిశ్రమలంతా ఎల్తీదారులు మునోడు పట్ట ఇచ్చారు. దున్ని 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 మట్టి అంతా వచ్చి పూడిపోయింది. ఇలాంటిది కూడా ఉంది. చెరువుని లోతు చేయగలిగితే మనం దాని నీళ్లు బాగా నిలుస్తుంది. ఏ చెరువు అయినా కూడా కొద్ది రోజులు చెరువులు మరామతులు లేదు, ఏదో మట్టి ఎత్తినామా, పూడ్చినామా, చెరువు గోకినామా, మట్టి వేసినామా, ఎర్ర మట్టి వేసినా, స్లో చేసినా, అటువంటిది కాదు. చెరువు అనేటువంటిది లోపల కనీసం 3-4 అడుగులైనా ఎత్తగలిగితే స్టోరేజ్ వస్తుంది, నీళ్ళు నిలుస్తుంది. రైతులకి, బావులకి, మరి మోటార్లకి. ఆ రోజు మాకు బావులు లేవు, మోటార్లు లేవు, బావులు లేవు. ఆ చెరువుకునే మాకు పంట 2 పంటలు, మా చెరువు నిండితే 2 పంటలు పడేది. ఈరోజు ఒక పంటకి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. అంత పెద్ద చెరువు అది. ఈ గారిని తీసుకుని చూపిస్తే నేను మొన్న ఈ గారిని కూడా పిలిచాను. నేను రిటైర్డ్ అయిపోయినారు. సార్ మీ చెరువు చూస్తానని చెప్పిన. ఈ గారి కూడా చెప్పిన. ఎందుకు చెప్తాను అంటే మా కిందోరు చెప్పినట్లుగా మొత్తం పెద్దానికి తెలుసు ఆ చెరువు గురించి, పెద్దానికి తెలుసు. అలాంటి చెరువుని చేయగలిగితే 4-5 గ్రామాల సస్యశ్యామం ఉంటుంది మనం చేసే కార్యక్రమం, డబ్బులు పెట్టేదే కాకుండా. అందుకనే తమరు రిక్వెస్ట్ చేస్తున్నాం. గాలేరు నగిరి కూడా ప్రారంభం అవుతుంది. కోడు నిలిచిపోయినది. కోడుని స్టార్ట్ అయితే అది కూడా ఒక 50 కోట్ల రూపాయలు పెట్టగలిగితే మనం నేరుగా అరణ్యం వచ్చేస్తుంది. అది కూడా ప్రిపేర్ చేయండి, ముఖ్యమంత్రికి తీసుకునిస్తాం. ఎందుకంటే ప్రమాణం ఉంటుంది. నేరుగా వచ్చేది అడ్డ ఎక్కడ లేదు. అది పెద్ద ఇష్యూ కూడా కాదు అది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే సురుటిపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ కార్యక్రమం కానీ, మీ కాలువలు కానీ, మరి డీగా ఉండేటప్పుడే
మీరు చేసి ఉప్పల్ మడుపు మీరు అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కేంద్రంలో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు నిరసన చేపట్టాయి. సిఐటియు పుట్టపర్తి నాయకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు స్వాంతన చేకూర్చాల్సిన పాలక వర్గాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని మండిపడ్డారు. ధరలు తగ్గించాలని కోరుతూ మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కానీ ఇసుకని పేదవారికి అందేటువంటి పరిస్థితి లేదు. ఇల్లు కట్టుకోవడానికి సామాన్యులకు ఈరోజు ఇసుక దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒక పచ్చి నిజమేమంటే ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి గారు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటేనే నాసీ రకం ఇసుకని తీసుకొచ్చి టన్నుల కొద్దీ తోలితే కలెక్టరు ఆర్టీఓ అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్కే ఈరోజు ఇసుక దొరకకపోతే సామాన్యుల పేద ప్రజలకు ఈరోజు ఇసుక ఏ విధంగా దొరుకుతుందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పేదవాడు ఇసుక కట్టుకోవడానికి ప్రభుత్వం చెప్పినట్టు ఉచితంగా ఇస్తామని ఒక పక్క చెప్తా ఉన్నా కానీ అది ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి అక్రమార్కుల బారి నుండి ఈరోజు ఇసుకని డంపుల నుండి బయటకు పోకోకుండా కట్టడి చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే వామపక్ష పార్టీలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఈరోజు ప్రధానంగా పెట్రోల్ డీజిల్కి 1 లీటర్ పైన 27 రూపాయలు ఖర్చు వస్తారు. అదనంగా 55 రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో పేదల కింద వసూలు చేస్తారు. అందువల్ల ఏంటంటే ఈ వల్ల రెండోది ఏమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో సందర్భంగా పేదలందరికీ కూడా ఇల్లు లేని పేదలకి ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిండే పట్టాలకే సెక్యూరిటీ లేదు. ఈరోజు అందుకోసమే నిరుపేదలందరికీ కూడా ఈరోజు ఇళ్ళ పట్టాలి. గతంలో కూడా మేము ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకుండా పోయింది. వంగ సాగు చేసిన రైతులు ఇప్పుడు బెంగతో ధర లేక బాధపడుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆరికేగార గ్రామంలో వంకాయ పంటను సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక పంటను తొలగిస్తున్నారు. పంటకు కనీస ధర కూడా లేకపోవడంతో పంటలను తొలగించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వంగకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అరికేరి పొలం కౌలుకు తీసుకున్నాము 4 ఎకరాలు. సంవత్సరానికి 70,000 వంగ పెట్టినాము. వంగ పెడితే గిట్టుబాటు లేదు, ధర లేదు. మార్కెట్కి వెళ్తే కరోనా వైరస్ వల్ల 50 కిలో ప్యాకెట్ 10 రూపాయలు కిలో ఆడుతున్నారు. ఏం గిట్టట్లేదు. 50 కిలో ప్యాకెట్ వంకాయల కూలీలకే గిట్టట్లేదు. దానివల్ల మేము పెట్టుబడి 2 లక్షలు పెట్టి దానికి వడ్డీ ₹1,00,000 అయింది. 3 లక్షలు అయింది. దానివల్ల మేము కట్టుకోలేక అప్పులు పాలవుతున్నాము. ఏమన్నా తోసినంత మాకు సాయం చేస్తే మేము సహకరిస్తున్నాము. దానివల్ల మాకు ఏం ప్రయోజనం లేదు. వంకలు పెడుతున్నాం. దానివల్ల చెట్లు మేము పీకి పారేస్తున్నాము. నష్టం వచ్చింది కాబట్టి రూపాయికి 10 రూపాయలు కిలో అడుగుతున్నా కానీ గిట్టట్లేదు. కూలీలు 200 అడుగుతున్నారు వంకాయలు కోసే. దానివల్ల మాకు ప్రయత్నం ఏం లేదు. మీరే రైతు భరోసా ఏమన్నా ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాడిపత్రి పట్టణం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు అంకల్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 90 కోట్ల దేశ జనాభాకు నవంబర్ నెల వరకు ఉచిత రేషన్ అందిస్తామని హామీ ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ఆర్థిక విచ్ఛిన్నానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న చైనా దేశ వస్తువులను మార్కెట్లో ప్రజలు కొనకుండా పౌర సమాజం జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి రంగనాథరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రజాక్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న
దేశానికి ఇచ్చినటువంటి జాతికి ఇచ్చినటువంటి సందేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఈ సంవత్సరం నవంబర్ వరకు అంటే దీపావళి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి 90 కోట్ల మంది పేద ప్రజలకు నెలలకు ఇచ్చేటువంటి రేషాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కోవిడ్-19 వల్ల జరిగినటువంటి ఈ యొక్క విపత్కర పరిస్థితులలో ఈ యొక్క అన్న యోజన కార్యక్రమాన్ని పొడిగించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోవిడ్-19 మార్చి నుంచి ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాల ద్వారా మన రాష్ట్రానికి దాదాపు 4,227 కోట్లు నిధులను విడుదల చేయడం జరిగింది. వాటిలో భవన నిర్మాణ కార్మికులకు దాదాపు 92 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా జాతీయ విపత్తుల నిధి నుంచి కూడా ఈ రాష్ట్రానికి 559 కోట్లు నిధులను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కోవిడ్ విపత్తుకు సంబంధించి కూడా మొన్ననే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు దాదాపు 8,000 కోట్లు ఇచ్చామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వము అనేక అవినీతి అక్రమాలు చేశారు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ కూడా అనేక సంక్షేమ పథకాల్లో అవినీతి జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. నేతన్న హస్తం నేతన్న నేస్తంలో కూడా అనర్హులకు ఈ యొక్క మంజూరు చేస్తూ ఉన్నారు. అర్హులైన వారికి అన్యాయం జరుగుతూ ఉంది. వీటి మీద జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు. నిష్పక్షపాతంగా ఈ యొక్క విచారణ కూడా జరగలేదు. తూతూ మంత్రంగా విచారణ జరిపి మళ్ళీ కూడా ఇప్పుడు అనర్హులగానే ఈ జాబితాలో చేరుస్తున్నారు. మరొకసారి దీని మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు 2018-19కి సంబంధించి ఈ యొక్క శనగ రైతులందరికీ కూడా ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా దాదాపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముమ్మర చర్యలు. గుంటూరు జిల్లాలో స్థలాలను పరిశీలించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్. విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు. చిత్తూరు జిల్లాలో నాటు సారా స్థావరాలపై పోలీసుల తనిఖీ. 100 లీటర్ల సారా, 150 కేజీల నల్లబెల్లం స్వాధీనం. అనంతపురం జిల్లాలో కఠినంగా లాక్డౌన్. వాహనాలను అనుమతించని పోలీసులు, భారీగా ట్రాఫిక్ కు అంతరాయం. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత. వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, నగదు.
కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించిన వానలు, గ్రామాల్లోకి పొంగుకొచ్చిన వాగులు, గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.